हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल लिंगाला रजनीकांत इवाल मन वीडियो चाकलेट फैक्टरी वच्चिनाम अरकू व्यालीलो सो ई మేడం వల్ల వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని చూసుకుంటది మేనేజ్ చేసుకుంటది సో ఇక్కడైతే ఫోటో తీయడానికి అలో లేదు కాకపోతే ఏంటంటే మన ఛానల్ ఉన్నది కాబట్టి సో ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం మన కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మేడం ఉన్నది ఇవన్నీ వీటన్నిటి గురించి మేడం అడిగి వీటి విషయాలు ఇట్లా మొత్తం మనం తెలుసుకుందాం అండ్ చూద్దాం పదండి ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ చాక్లెట్ ఎట్లా తయారైతాయి ఎట్లా మిషన్లు ఎట్లా వర్క్ చేస్తాయి అవన్నీ కూడా విషయాలు ఇప్పుడు ఏంటంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేసేది మనం చూద్దాం ఓకేనా చెప్పండి మేడం సార్ ఇది కోకో ట్రీ సార్ ఆ కోకో అండ్ కాఫీ కల్టివేషన్ ఉంటుంది సార్ ఇది మన ఏజెన్సీ లోని 11 మండలాలు 420 ఎకరాస్ కి పండిస్తాము కాఫీ అండ్ కోకో కల్టివేషన్ ఉంటది ఇది మన చెట్టు ఫీట్ 50 నుంచి 24 లో ఎత్తులో ఉంటుంది సార్ హైట్ దీనికి ఒక చెట్టుకి మన 20 నుంచి 60 కాయలు వస్తాయి సార్ కోకో కాయలు నెక్స్ట్ వీటి ఇంచెస్ 4 to 12 ఉంటుంది సార్ కోకో కాయని ఈ కాయల్ని మళ్ళీ ఇలా తీసిన తర్వాత ఇలా కట్ చేస్తే లోపల 50 to 60 బీన్స్ వస్తాయి సార్ ఈ బీన్స్ ని మళ్ళీ అక్కడ ఫర్మెంటేషన్ చేస్తాం అన్నమాట అయితే పైన ఏముండదు పైన తీసేసి లోపల ఉన్న గింజల్ని మాత్రం మీరు ఏంటంటే ప్రాసెస్ చేస్తారు ఆ ప్రాసెస్ చేస్తాం అంటే ఫర్మెంటేషన్ చేస్తాం ఏమంటారు వీటిని కోకో కాయలు కోకో బీన్స్ వస్తాయి అన్నమాట కోకో కాయల నుంచి కోకో బీన్స్ వస్తాయి ఆ బీన్స్ ని మళ్ళీ తీసుకెళ్ళి డ్రై ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై చేస్తాం అనమాట బీన్స్ డ్రై చేసిన తర్వాత బాగా డ్రై అవుతుంది దాంట్లోని స్టోరింగ్ అవుతుంది బీన్స్ స్టోరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ మిషన్ లోనే రోస్టింగ్ అవుతుంది కోకో బీన్స్ రోస్టింగ్ అయిన తర్వాత సో అక్కడ అయితే మనం ఏంటంటే కోకో కాయలు అంట అవి తీస్తాం పైన పొట్టు తీసిన తర్వాత కాయల బీన్స్ ఉంటాయి కదా అవన్నీ తీసే ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది అవన్నీ తీసిన తర్వాత వాటిని అయితే డ్రై చేయాలి ఇక్కడ డ్రై చేసిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే అట్లా మొత్తం ప్యాకెట్లో అయితే ప్యాకేజ్ చేసి పెడతాం అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది మేడం చెప్తుంది నెక్స్ట్ మిషన్ లోని రోస్టింగ్ అవుతుంది కోకో బీన్స్ రోస్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మిషన్ లోని దానికి పొట్టు ఉంటుంది పొట్టు సపరేట్ అవుతుంది పొట్టు దానికి అదే మిషన్ సపరేట్ చేస్తుంది సపరేట్ చేస్తుంది మిషన్ సపరేట్ చేస్తుంది ఓకే సపరేట్ అయిన తర్వాత ఇంకో మిషన్ వేస్తే చిన్న చిన్న పీసెస్ కింద కట్ అవుతుంది సార్ కోకో బీన్స్ మిడిల్ వచ్చింది కట్ అయిన తర్వాత ఒక నిమిషం అయితే సో మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఇందులో తీసిన బీన్స్ మొత్తం ఏంటంటే ఈ మిషన్ లో వేస్తే రోస్ట్ అవుతాయి అంట రోస్ట్ అంటే ఫ్రై అవుతాయి కదా సో ఫ్రై అవుతాయి అప్పుడు ఏమైతుంది అంటే పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుంది ఆ పొట్టు కూడా మనం చేతితో తీయం సో పక్కన ఉన్నటువంటి మిషన్ ఉంది సో అందులో వేస్తే రోస్ట్ అయినాయి అన్ని ఆ పొట్టు అనేది బయటికి వస్తుంది ఒకటి చూపిస్తారా శాంపిల్ కింద మాకు చూపిస్తాను మనకి ఏంటంటే అంత అయిపోయిన తర్వాత శాంపిల్ గా మనం చూద్దాం స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది రోస్ట్ అయిన తర్వాత ఎట్లుంటది పొట్టు తీసిన తర్వాత ఎట్లుంటది ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ దీంట్లో వేస్తే చిన్న చిన్న పీసెస్ కింద కట్ అవుతుంది ఓకే కింద కట్ అవుతుంది చిన్న చిన్న పీసెస్ కింద ఇక్కడ కట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ ఈ మిషన్ వేస్తాం సార్ మళ్ళీ ఈ మిషన్ వేస్తే లిక్విడ్ వస్తుంది పూర్తిగా లిక్విడ్ వచ్చిన తర్వాత మళ్ళీ బటర్ కూడా సపరేట్ అవుతుంది సపరేట్ అయిన తర్వాత ఇంకా కాంచన్ మిషన్ వేస్తే కోకో మాస్ తయారవుతుంది ఆ మాస్ ని బటర్ షుగర్ యాడ్ చేస్తాం సార్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అందులో మిషన్లు ఉన్నాయి కదా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి బటర్ స్కాచ్ ఆల్మండ్ కేజు బ్రెడ్ కాఫీ బిన్ ఇవన్నీ ఉంటాయి కదా అవి అందులోని అంటే డిఫరెంట్ అన్నమాట వేసిన తర్వాత మాస్ వేస్తే 24 hours రొటేట్ చేస్తాం రొటేట్ చేస్తే అందులో తయారవుతాయి చాక్లెట్ అన్నమాట ఇవి కొన్ని వాటికి షేప్లు ఉంటాయి సార్ షేప్లో వేస్తే గా తయారవుతాయి ఏంటంటే మళ్ళీ ఇంకోటంటే అక్కడ బీన్స్ ఉన్నాయి కదా సార్ కోకో కాయలు ఇవి మనకు మెక్సికోలో కనుక్కున్నారు సార్ మెక్సికోలో కనుక్కున్న తర్వాత మైన్స్ ప్రజలకు అవి గ్రామ దేవతలు బొమ్మలు కూడా చూపించారు అక్కడ గ్రామ దేవతలు వాటికి తీయబ్రహ్మ కోకో ఫుడ్ ఆఫ్ ది గాడ్స్ అంటే చాక్లెట్ ని ఆహారంగా ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లోని కరెన్సీ కింద వాడారు కోకో బీన్స్ కరెన్సీ కింద వాడిన తర్వాత మళ్ళీ లిక్విడ్ చేసి తాగదు సార్ లిక్విడ్ చేసి తాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాక్లెట్ చేసి తింటున్నాం ఇప్పుడు ఈ బీన్స్ ఉంది సార్ కోకో బీన్స్ రమ్య సో మనకు వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే అలా పొట్టు తీసినటువంటి బీన్స్ అన్ని తీసుకుపోయి ఆ మిషన్ లో వేస్తారు ఆ మిషన్ లోకి ఏంటంటే లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ నుంచి మొత్తం రెండు సపరేట్ గా చేసేసి సార్ ఈ బీన్స్ 400 బీన్స్ తో ఒక చాక్లెట్ మేకింగ్ అవుతుంది సార్ ఇది మనకు 18 నిమిషాలకి తయారవుతుంది అనమాట చూసిలేగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బీన్స్ ఇది రోస్ట్ అయిన బీన్ కదా రోస్ట్ అయిన బీన్ వచ్చేసి సో 400 బీన్స్ కలిపితే ఒక చాక్లెట్ అవుతుంది 400 బీన్స్ 18 నిమిషాలకి అంటే గట్టిగా అవుతుంది మెత్తగా మంచిగా ఇట్లా ప్లమ్ లాగా అవుతుంది అన్నది ఒక 18 నిమిషాలకంట వీటిని రోస్ట్ చేసి మిక్సీ చేస్తే సో బీన్ చూసిగా ఫ్రెండ్స్ ఇదైతే బీన్ సో దీన్ని తీసుకుపోయి మిక్సీలో వేస్తే మనకి ఏంటంటే మొత్తం అందరికి వెళ్ళి జ్యూస్ అయితే వస్తుంది కదా సో దా జ్యూస్లోకి వెళ్ళి మళ్ళీ రెండు ఏమో సపరేట్ చేస్తారు బటర్ సపరేట్ చేస్తారా బటర్ సపరేట్
సో బటర్ కూడా వస్తుంది అంట ఇందులో. రెండు సపరేట్ చేసిన తర్వాత అందులో మిక్స్డ్ ఫ్రూట్ వేసి మిక్స్ చేస్తారు కదా. ఓకే, సో తార్ వచ్చిన తర్వాత వాటిని ఏంటంటే డిఫరెంట్ షేప్ లో మనం తీసుకోవాలి కదా. ఆ డిఫరెంట్ షేప్ వచ్చేసి మనకి మిషన్ వచ్చేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మిషన్ ఇదే కదా మేడం? మిషన్ లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాం. బటర్ స్కాచ్, ఆల్మండ్, కేజమ్, రెజ్యూమ్, కాఫీ పిన్ ఇవన్నీ అందులో వేసి వాటికి 24 hours రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే అందులో రౌండ్ షేప్ లో అన్ని తయారవుతాయి. డిఫరెంట్ అన్నమాట. చూసిగా ఫ్రెండ్స్ ఎంత కష్టం ఉన్నది. చాక్లెట్ ఒక సింపుల్ గా మనం ఏంటంటే తక్కువ తినేస్తాం, కానీ దాని ఇంకా పెద్ద ప్రాసెస్ ఉన్నది. బీన్స్ తీయాలి, వాటి పొట్టు తీయాలి, 24 hours మనం వెయిట్ చేయాలి, అంతా మిక్సింగ్ చేయాలి, షేప్ తీసుకురావాలి. సో వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇక్కడ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అరకు వస్తే మాత్రం కంపల్సరీ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ అయితే తినండి. అండ్ మేడం ఇక్కడే ఉంటారు, నా వీడియోలు చూసి కలవండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సో షేప్ తీసుకొచ్చేటువంటి మిషన్ అన్నట్టు, టేకింగ్ మిషన్. సో అలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం ఏంటంటే అందులో మిక్స్ చేసి మనకి చాక్లెట్ అయితే బయటికి తీస్తాం. సో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ప్రాసెసింగ్ అండి. సో అక్కడ నుంచి అట్టగిలు ఒక్కసారి ఇట్లా రౌండ్ తిప్పు, అది అడుకొస్తానండి. సో అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అనేది మేడం చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ కంపల్సరీ అరకు వస్తే మాత్రం ఇక్కడ విజిట్ చేయండి. అండ్ ఇంత కష్టపడి చాక్లెట్ చేసేది కదా, ఈ చాక్లెట్ అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి. ఓకే, తిని ఆనందించండి. చాక్లెట్ తిని ఆనందించండి. మేడం వాళ్ళ కష్టాన్ని కూడా అప్రిషియేట్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ మై ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.